ఓం శాంతి 1/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి ఎవరో ఎలా ఉన్నారు పిల్లలైనా మీరు కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ అందరూ అర్థం చేసుకుంటే జనం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. ప్రశ్న: 4 వైపులా ప్రత్యక్షత శబ్దం ఎప్పుడు వ్యాపిస్తుంది? జవాబు: 1. ఎప్పుడైతే మనుషులకు స్వయం భగవంతుడి ఈ పాత ప్రపంచాన్ని వినాశనం చేయించి క్రొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారు అని తెలుస్తుందో. 2. అందరికీ సద్గతినిచ్చే తండ్రి మన భక్తికి ఫలితాన్ని ఇచ్చేందుకు వచ్చారు అనే నిశ్చయం కలుగుతుందో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. నలువైపులా అలజడి వ్యాపిస్తుంది. పాట: ఎవరైతే తండ్రి జతలో ఉన్నారో. ఓం శాంతి. పిల్లలు పాటలోని 2 చరణాలు విన్నారు. ఎవరైతే తండ్రి జతలో ఉన్నారో వారికి అన్నీ లభిస్తాయని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి ఎవరో ప్రపంచంలోని వారికి తెలియదు. భలే అనేక మంది పిల్లలు ఉన్నారు. వారిలో కూడా చాలామందికి తండ్రిని ఏ విధంగా తలంపు చేయాలో తెలియదు. వారికి తండ్రిని స్మృతి చేయడం రాదు. క్షణము మర్చిపోతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలారా, మిమ్ములను మీరు నేను ఆత్మ బిందువును అని గుర్తుంచుకోండి. తండ్రి జ్ఞానసాగరులు, వారినే స్మృతి చేయాలి. స్మృతి చేసే ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే నిరంతరము స్మృతిలో నిలిచిపోవాలి. అంతిమ సమయంలో నేను ఆత్మ అనే స్మృతి ఉండాలి. శరీరంలో ఉన్నప్పటికీ నేను ఆత్మ అనే జ్ఞానం స్మృతిలో ఉండాలి. తండ్రి ఎవరో ఎలా ఉన్నారో యథార్థంగా చాలా తక్కువ మంది స్మృతి చేస్తారు. పిల్లలు చాలా ఎక్కువగా దేహాభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవరికైనా ఎంతవరకు తండ్రి పరిచయాన్ని ఇవ్వరో అంతవరకు వారు ఏమీ అర్థం చేసుకోలేరు. ఆ నిరాకారుడు మా తండ్రి అని, వారే గీతా భగవంతుడు అనే విషయం మొట్టమొదట వారికి తెలియదు. వారే సర్వుల సద్గతి దాత, వారే ఈ సమయంలో సద్గతినిచ్చే పాత్రను అభినయిస్తూ ఉన్నారు. ఈ పాయింట్లలో ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు సాధువులు, సన్యాసులు మొదలైన వారంతా ఒక్క సెకండ్లో వచ్చేస్తారు. భారతదేశంలో చాలా హంగామా జరుగుతుంది. ఈ ప్రపంచం వినాశనం అవుతుంది అని తెలిసి ఈ విషయంలో నిశ్చయం ఏర్పడితే బాంబే నుండి ఆబు వరకు క్యూ ఏర్పడుతుంది. కానీ అంత త్వరగా ఎవ్వరికీ నిశ్చయం ఏర్పడదు. వినాశనం జరుగుతుంది అని మీకు తెలుసు, మిగిలిన వారందరూ గాఢ నిద్రలో నిద్రిస్తూనే ఉంటారు. అంతిమ సమయంలో మీ ప్రభావం వెలువడుతుంది. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడు అనే విషయంలో నిశ్చయం ఏర్పడడం అంత సులభం కాదు. ఈ విషయం ప్రసిద్ధమైతే మొత్తం భారతదేశం అంతా శబ్దం వ్యాపిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక్కరికి అర్థం చేస్తే వారిని ఇంకొకరు మీపై గారడీ జరిగిందిలే అని అంటారు. ఈ వృక్షం చాలా నిదానంగా పెరుగుతుంది. ఇప్పుడున్నది కొద్ది సమయమే అయినా పురుషార్థం చేసేందుకు ఆటంకం ఏదీ లేదు. మీరు పెద్ద పెద్ద వ్యక్తులకు తెలిపిస్తారు, కానీ వారికి ఏమీ అర్థం కాదు. పిల్లలలో కూడా కొంతమందికి ఈ జ్ఞానం అర్థం కాదు. తండ్రి స్మృతి లేకుంటే ఆ స్థితి రాదు. నిశ్చయము అని దేనినంటారో బాబాకు తెలుసు. ఇప్పుడు కొంతమంది 1-2% కూడా తండ్రిని కష్టంగా స్మృతి చేస్తున్నారు. భలే ఇక్కడ కూర్చొని ఉన్న తండ్రిపై ప్రీతి లేదు. ఇందులో ప్రీతి ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. తండ్రి జతలో ప్రీతి ఉంటే అడుగడుగులో శ్రీమతాన్ని అనుసరించాలి అని భావిస్తారు. మనం విశ్వానికి యజమానులుగా అవుతాము. అర్ధకల్పం నుండి దేహ అభిమానంలోకి వచ్చాం కావున ఇప్పుడు దేహి అభిమానులుగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయడం అంత ఈజీ కాదు. అలా స్మృతి చేస్తే వారి ముఖంలో ప్రకాశం వచ్చేస్తుంది.
కన్యలకు వివాహం సమయంలో నగలు మొదలైనవి ధరిస్తే వారి ముఖంలో ఒక్కసారిగా సంతోషం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ప్రియుడిని స్మృతి చేయకుంటే వీరి ముఖం ఎలా వాడిపోతుంది అంటే ఆ మాట అడిగే అవసరమే లేదు. కన్యలకు వివాహమైన తర్వాత ముఖం చాలా సంతోషంగా ఉంటుంది. కొందరి ముఖం వివాహం తర్వాత కూడా జీవోత్సవంలా ఉంటుంది. రకరకాలుగా ఉంటారు. కొందరు ఇతర ఇళ్లకు వెళ్ళి తికమక పడతారు. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉన్నారు. తండ్రిని స్మృతి చేయటంలో శ్రమ ఉంది. అతీంద్రియ సుఖాన్ని అడగాలి అంటే గోపీ వల్లభుడి గోప గోపికలనే అడగాలి అనే గాయనం చివరి సమయంలోనిది. అంత అతీంద్రియ సుఖంలో మీరు చివరిలో ఉంటారు. స్వయాన్ని గోప గోపికగా భావించి తండ్రిని నిరంతరము స్మృతి చేసే స్థితి ఉండాలి. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. తండ్రి వచ్చి వారసత్వం ఇస్తున్నారు అని తెలపాలి. ఇందులో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణులు 84 జన్మలు పూర్తి చేసినప్పుడు అంతిమంలో తండ్రి వచ్చి వీరికి రాజయోగాన్ని నేర్పించి రాజ్య అధికారాన్ని ఇచ్చారు. ఈ లక్ష్మీనారాయణుల చిత్రం నంబర్ 1 చిత్రం. వారు గత జన్మలు ఎలాంటి కర్మలు చేశారో మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి ఆ కర్మలను నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ, పవిత్రంగా ఉండండి, ఏ పాపము చేయకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు స్వర్గానికి యజమానులుగా పుణ్యాత్ములుగా అవుతారు. అర్ధకల్పం నుండి మాయా రావణుడు పాపం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, నా ద్వారా ఏ పాపము జరగడం లేదు కదా, పుణ్యకర్మలు చేస్తున్నానా, గ్రుడ్డి వారికి ఊత కర్రగా అయినానా? ఇలా ప్రశ్నించుకోవాలి మీకు మీరే. తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. మన్మనాభవాన్ని ఎవరన్నారు అడగాల్సి ఉంటుంది. మనస్సును వారిపైన ఉంచాలి అంటే ఎవరు? వారు కృష్ణుడు అంటారు. కానీ పరంపిత పరమాత్మ శివుడు ఉన్నాడు అని మీరు అంగీకరించారు. రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. శివ జయంతితో పాటు గీతా జయంతి, గీతా జయంతితో పాటు కృష్ణ జయంతి కూడా జరుగుతుంది. భవిష్యత్తులో మనము రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. బికారుల నుండి రాకుమారులుగా అవ్వాలి. ఇదే రాజయోగ ముఖ్య లక్ష్యం. గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదు, నిరాకారుడు అని మీరు రుజువు చేసి అర్థం చేయించండి. అప్పుడు సర్వవ్యాపి జ్ఞానం ఎగిరిపోతుంది. సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు, తండ్రి పరమాత్ముడు, ముక్తిదాత అని అంటూ మళ్ళీ సర్వవ్యాపి అని అంటారు. ఏం చెప్తారో దాని అర్థమే చేసుకోరు. ధర్మం గురించి బుద్ధికి ఎలా తోస్తే అలా చెప్పేస్తారు. ముఖ్య ధర్మాలు 3. దేవీ దేవతా ధర్మం అర్ధకల్పం నడుస్తుంది. తండ్రి బ్రాహ్మణ, ఇప్పుడు సంగమయుగంలో దేవత, సత్యుగం, త్రేతాయుగం క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తారు అని మీకు తెలుసు. ఇది ప్రపంచంలోని వారికి తెలియదు. వారు సత్యుగమే లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అన్నింటికంటే శ్రేష్టమైనది. కానీ వారు వారి ధర్మాన్ని మరచి ధర్మభ్రష్టులుగా అయ్యారు. క్రైస్తవులు వారి ధర్మాన్ని వదిలిపెట్టరు. క్రీస్తు మా ధర్మస్థాపన చేశారు అని వారికి తెలుసు. ఇస్లాం, బుద్ధ, క్రైస్తవ ధర్మాలు ముఖ్యమైనవి. మిగిలిన చిన్న చిన్న ధర్మాలు చాలా ఉన్నాయి. ఎక్కడ నుండి వృద్ధి చెందాయో ఎవ్వరికీ తెలియదు. మొహమ్మద్ వచ్చి కొంతకాలమే అయింది. ఇస్లాం ధర్మం అయితే పాతది. క్రైస్తవ ధర్మం కూడా ప్రఖ్యాతి చెందింది. మిగిలినవి అనేక ధర్మాలు ఉన్నాయి. అందరికీ ఎవరి ధర్మాలు వారికి ఉన్నాయి. భిన్న భిన్న ధర్మాలు, భిన్న భిన్నమైన పేర్లు ఉన్నాయి కనుక తికమక పడ్డారు. ముఖ్య ధర్మశాస్త్రాలు 4, అవి వారికి తెలియదు. అందులోనే బ్రాహ్మణ ధర్మం, దేవతా ధర్మం 2 వచ్చేస్తాయి. బ్రాహ్మణుల నుండి దేవతలు, దేవతల నుండి క్షత్రియులుగా అవుతారు అనే విషయం ఎవ్వరికీ తెలియదు.
బ్రాహ్మణ దేవతాయ నమః అని పాడతారు. పరమపిత బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాలను స్థాపన చేశారు. ఈ శబ్దాలు కూడా ఉన్నాయి, పలుకుతారు కూడా, కానీ చిలుక పలుకల వలె చెప్తూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి, భారతదేశం పూల తోట వలె ఉండేది అని కూడా ఒప్పుకుంటారు. కానీ అది ఎప్పుడు ఎవరు తయారు చేశారో, పరమాత్మ అంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. మరి అనాథలే కదా, అందుకే జగడాలు పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి. కేవలం భక్తి చేస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి వెలుగునిచ్చేందుకు వచ్చారు. క్షణంలో జీవన్ముక్తులుగా చేసేస్తారు. సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇవ్వగానే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది. ఇప్పుడు మనం ప్రకాశంలో ఉన్నామని మీకు తెలుసు. తండ్రి జ్ఞాన మూడవ నేత్రముని ఇచ్చారు. భలే దేవతలకు మూడవ నేత్రాన్ని చూపిస్తారు, కానీ వారికి దాని అర్థం తెలియదు. వాస్తవానికి మూడవ నేత్రం ఉండేది మీకే, కానీ వారు దేవతలకు ఉన్నట్లు చూపించేశారు. గీతలో బ్రాహ్మణుల ప్రస్తావనే లేదు. అందులో కౌరవులు పాండవులు మొదలైన వారి మధ్య యుద్ధము జరిగినట్లు, గుర్రాల రథాలు మొదలైనవి ఉన్నాయి అని వ్రాసేశారు. ఏమీ అర్థం చేసుకోరు. మీరు అర్థం చేయిస్తే మీరు శాస్త్రాలు ఒప్పుకోరు అని అంటారు. మేం వాటిని ఎందుకు ఒప్పుకోము, అవన్నీ భక్తి మార్గపు సామగ్రి అని మాకు తెలుసు అని మీరంటారు. జ్ఞానము భక్తి అని మహిమ చేయబడింది. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. భారత్వాసులు వామ మార్గంలోకి వెళ్ళి ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోతారు. కనుక మేము హిందువులమని చెప్పుకుంటారు. పతితులుగా అయ్యారు. పతితులుగా చేసిందెవరు? రావణుడు. రావణుణ్ణి తగలబెడతారు కూడా. ఇది పరంపరగా వస్తూ ఉంది అని భావిస్తారు. కానీ సత్యుగంలో రావణ రాజ్యమే లేదు. ఏమీ అర్థం చేసుకోరు. మాయ పూర్తిగా రాతి బుద్ధిగా తయారు చేసింది. రాయి నుండి బంగారుగా తండ్రి తయారు చేస్తారు. ఇనుప యుగమైన కలియుగంలోకి వచ్చిన తర్వాతనే తండ్రి వచ్చి బంగారు యుగాన్ని స్థాపిస్తారు. తండ్రి అర్థం చేయించిన చాలా కష్టంగా ఎవరో ఒకరి బుద్ధిలో కూర్చుంటుంది. ఇప్పుడు కుమారీలైనా మీకు నిశ్చితార్థం జరుగుతుంది. మిమ్మలను పట్టపు రాణులుగా చేస్తారు. మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళారు అంటే ఆత్మలైన మీకు చెప్తున్నారు, మీరు నా వారుగా ఉండేవారు, తర్వాత మీరు నన్ను మర్చిపోయారు. దేహ అభిమానులుగా ఈ మాయకు చెందినటువంటి వారిగా అయిపోయారు. కానీ ఎత్తుకెళ్ళే విషయం ఏదీ లేదు. సదా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. చాలా దేహాభిమానంలోకి వచ్చి వికర్మలు పాపకర్మలు చేస్తారు. ఈ ఆత్మ నన్ను స్మృతి చెయ్యదు అని తండ్రికి తెలుసు. ఎవరైనా స్మృతి చేయకపోయినా దేహ అభిమానంలోకి వచ్చి చాలా పాపాలు చేస్తారు. కావున పాప భాండము 100 రెట్లు నిండిపోతుంది. ఇతరులకు మార్గాన్ని చూపించేందుకు బదులు స్వయం మీరే మర్చిపోతారు. ఇంకా ఎక్కువ దుర్గతిని పొందుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. ఎక్కితే వైకుంఠ రసాన్ని గ్రోలవచ్చు, క్రింద పడితే చూర్ణమైపోతారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇందులో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కొందరు చదువుకొని ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతారు. కొందరు నేలపై పడిపోతారు. బుద్ధి మందగిస్తే చదవలేరు. మేము ఎవ్వరికీ అర్థం చేయించలేము అని కొంతమంది అంటారు. వారికి తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే నేను మీకు చాలా సుఖంనిస్తారు. కానీ స్మృతి చెయ్యరు. స్మృతి చేస్తూ ఉంటే ఇతరులకు కూడా స్మృతినిప్పిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. వారిని తలంపు చేయకుంటే మీరు సుఖధామంలోకి వెళ్ళలేరు. 21 జన్మల వారసత్వం నిరాకార తండ్రి నుండి లభిస్తుంది. మిగిలిన వారంతా అల్పకాల సుఖంనిచ్చేవారు. ఎవరికైనా రిద్ధి సిద్ధి ద్వారా పిల్లలు కలిగితే, లేక ఆశీర్వాదాలతో లాటరీ దొరికితే వారిలో నమ్మకం ఏర్పడుతుంది.
ఎవరికైనా 2-4 కోట్ల లాభం వచ్చింది అంటే చాలా మహిమ చేస్తారు, కానీ అవన్నీ అల్పకాలం కొరకే. 21 జన్మలకు ఆరోగ్యము, ఐశ్వర్యము లభించదు కదా. కానీ మనుషులకు ఆ విషయం తెలియదు. వారి దోషం కూడా లేదు. అల్పకాలిక సుఖంలోనే సంతోషిస్తూ ఉంటారు. పిల్లలైనా మీకు తండ్రి రాజయోగాన్ని నేర్పించి స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారు. ఎంత సహజం. కొందరు ఎవ్వరికీ అర్థం చేయించలేరు. కొందరు అర్థం చేసుకున్న యోగం లేనందున ఎవ్వరికీ బాణం తగలదు. దేహ అభిమానంలోకి వస్తే ఏదో ఒక పాపం జరుగుతూ ఉంటుంది. యోగమే ముఖ్యమైనది. మీరు యోగ బలము ద్వారా విశ్వ అధికారులుగా అవుతారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడు నేర్పించారు, శ్రీకృష్ణుడు కాదు. స్మృతి యాత్ర చాలా మంచిది. మీరు ఏదైనా డ్రామా చూసి వస్తే బుద్ధిలోకి అంతా వచ్చేస్తుంది. ఎవరికైనా అర్థం చేయించేందుకు సమయం పడుతుంది. ఇది కూడా అలాగే. బీజము, వృక్షం. ఈ చక్రం చాలా స్పష్టంగా ఉంది. శాంతిధామము, సుఖధామము, దుఃఖధామము. క్షణపు కార్యమే కదా. చెప్పడం కూడా ఈజీ, కానీ స్మృతి కూడా ఉండాలి కదా. ముఖ్యమైనది తండ్రి పరిచయం. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు అన్నీ తెలుసుకోగలరు. మంచిది. శివబాబా పిల్లలైన మిమ్ములను స్మృతి చేస్తారు. బ్రహ్మబాబా స్మృతి చెయ్యరు. తమ సుపుత్రులు ఎవరెవరో శివబాబాకు తెలుసు. సర్వీస్ యోగ్య సుపుత్ర పిల్లలను తండ్రి స్మృతి చేస్తారు. ఇతడు ఎవ్వరినీ స్మృతి చెయ్యడు. బ్రహ్మ సదా నన్ను స్మృతి చెయ్యమని ఇతని ఆత్మకు కూడా నా ఆదేశం ఉంది. ఇతడు కూడా నిరంతరము నన్ను స్మృతి చేస్తూ ఉన్నాడు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అదృష్టవంతులుగా అయ్యేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి. ప్రీతిని ఉంచుకోవడం అనగా అడుగడుగున ఒక్కరి శ్రీమతం అనుసారంగానే నడవాలి. సెకండ్ పాయింట్, ప్రతిరోజు పుణ్యకార్యాన్ని తప్పకుండా చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే చాలా పెద్ద పుణ్యకార్యం. తండ్రిని స్మృతి చేయాలి. సర్వులకు తండ్రి స్మృతినిప్పించాలి. వరదానము, మీ దృష్టి మరియు వృత్తి యొక్క పరివర్తన ద్వారా సృష్టిని పరివర్తన చేసే సాక్షాత్కార మూర్తిభవ. మీ వృత్తి యొక్క పరివర్తన ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకుంటే దృష్టి ద్వారా అనేక ఆత్మలు తమ యథార్థ రూపము, యథార్థమైన ఇల్లు మరియు యథార్థమైన రాజధానిని చూస్తారు. ఇలా యథార్థమైన సాక్షాత్కారం చేయించేందుకు వృత్తిలో కొంచెం కూడా దేహ అభిమానం యొక్క చంచలత ఉండరాదు. కనుక వృత్తిని బాగు చేసుకోవడం ద్వారా దృష్టిని దివ్యంగా చేసుకోండి. అప్పుడు ఈ సృష్టి పరివర్తన అవుతుంది. చూసేవారు కూడా ఇవి కళ్ళు కావు, ఇంద్రజాలం చేసే బాక్సులు అంటే డబ్బీలు అని అనుభవం చేస్తారు. ఈ కళ్ళను, ఈ కళ్ళు సాక్షాత్కారం యొక్క సాధనాలుగా అయిపోతాయి. స్లోగన్, సేవ చేయాలి అనే ఉమంగ్ ఉత్సాహాలతో పాటు బేహద్దు వైరాగ్య వృత్తి ఉండడమే సఫలతకు, విజయానికి ఆధారం. అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత, వినయం యొక్క గుణాన్ని ధారణ చేయమని బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. మధురత యొక్క గుణాన్ని ధారణ చేయువారు ఇక్కడ కూడా మహాన్గా అవుతారు. అంతేకాక అక్కడ కూడా పదవి పొందుతారు. మధురత కలవారిని అందరూ మహాన్ రూపంగానే చూస్తారు. కనుక ఈ మధురత అనే విశేష గుణం ప్రతి బిడ్డలో ఉండాలి. మధురత యొక్క మధువు ఎవరి వద్ద ఉంటుందో వారికి ప్రతి కార్యంలో సఫలత ఉంటుంది. వీరి జీవితం నుండి అసఫలత, అపజయం అనేది తొలగిపోతుంది. కనుక సదా మధురంగా ఉండాలి. ఓం శాంతి.